యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అని అంటే మనకి మంచి సోయాబీన్ చంక్స్ అండి, అలానే క్యాప్సికమ్ అని అంటాం, బెల్ పెప్పర్స్ అని అంటాం, కుకుంబర్, క్యారెట్స్ ఇవి అంటాం కదండి, అలాంటివి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారెట్, కీరా, రాడిష్ ఇవన్నీ మంచి క్యారోటీన్స్ ఉంటాయి. బీటా క్యారోటినాయిడ్స్ అని అంటాం. అలానే మనకి వైటమిన్ ఏకి ఇవి ప్రీకర్సర్స్ అనమాట. సో ఈ బీటా క్యారోటినాయిడ్స్ తోటి ఏమవుతుందంటే మనకి చర్మంలో మంచి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది. అలానే ఎముకలకి స్ట్రెంథన్ కావటానికని మనకి మంచిగా పాలు తీసుకోవటం, ఆర్గానిక్ పాలు తీసుకోవాలండి. ఈ మధ్యకాలంలో విపరీతమైన అడల్టరేటెడ్ పాలు దొరుకుతున్నాయి. దానితోటి మీకు బోన్ రిజార్ప్షన్ అనేది కాకుండా మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో మంచి ఒరిజినల్ పాలు అవి తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మిల్క్ ప్రోడక్ట్స్లో పన్నీర్ వరకు మీరు ఓకే, ప్రోటీన్ కంటెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిష్ అనేది తీసుకుంటే నాన్ వెజిటేరియన్స్కి మంచి సోర్స్ ఆఫ్ కొల్లాజన్, మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మంచి సోర్స్ ఆఫ్ వైటమిన్ సి అవుతూ ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి. సిట్రస్ ఫ్రూట్స్ అని అంటే మనకి నారింజ, బత్తాయి, మోసంబి ఇలాంటివి అన్నీ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి ఉసిరికాయలు చాలా ఇంపార్టెంట్ అండి. ఉసిరికాయలు తీసుకుంటే 3 ఉసిరికాయలు తీసుకుంటే 1 గ్రామ్ వైటమిన్ సి అనమాట. అలానే మనకి నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం మనం ఒక చెంచాడు తేనెతోటి మనం తీసుకున్నాం అనుకోండి, మంచి వైటమిన్ సి, కొల్లాజన్కి మంచి స్టిమ్యులేషన్గా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే నాన్ వెజ్ తీసుకుంటున్నప్పుడు మీరు మంచి ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. ఫ్యాట్ ఎక్కువగా తీసుకోకూడదు, రెడ్ మీట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు.